వెల్కమ్ బ్యాక్ టు అక్షిత 3116 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము క్విక్ అండ్ ఇన్స్టెంట్ యమ్మీ టమాటో పికిల్ చెప్ప. అక్కి టమాటాలతో ఏం చేస్తావు బేటా? టమాటో పచ్చడి చేయనీకే. పచ్చడి చేస్తావా నువ్వా? 5 minutes పచ్చడి చూస్తావా? అవునా, మాకు చెప్తావా? చెప్తా పదా. ఓకే. సో ఫస్ట్ టమాటోని బాగా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకున్నాక ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా. చూసారా ఎలా కట్ చేసుకున్నాను? చదా. సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ వేసుకుని అంత క్వాంటిటీ వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెడతారా? కడాయి కింద మంట ఎవరు పెడతారు? నువ్వే పెట్టు. ఓకే. సరే, పెట్టినాక కడాయిలో చాప్ చేసుకున్న టమాటోస్ వేయాలి. వేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎలా మిక్స్ చేసుకుంటున్నానో అలా మిక్స్ చేసుకున్నాక పైన మూత పెట్టేసుకోవాలి. సో అది ఉడికేలోపు ఒక బౌల్లో చింతపండుని వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు రసంని ఉడుకుతున్న టమాటోల్లో వేయాలి. మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో చింతపండు వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ అయ్యేలోపు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువ స్పైసీ కావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నాకు టేస్ట్ తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. సో దాని తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోండి. వేసుకున్నాక బాగా అట్లా మిక్స్ చేసుకోవాలి. కలర్ వచ్చే వరకు, రెడ్ కలర్ వచ్చే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేస్తారు. అది ఉడికేలోపు దాని తర్వాత ఎల్లిపాయ తొక్కు తీసి బాగా దంచాలి. చూసారా ఎలా దంచుతున్నానో? మంచిగా దంచాలి, ఇలా అయ్యే వరకు దంచాలి. చూసారా? ఇప్పుడు చూసారా ఆయిల్ ఎలా పైకి వస్తుందో పికిల్లో? చూసారా ఎంత బాగుంది, రెడ్ కలర్ ఆయిల్. చూసారా? సో ఇప్పుడు మమ్మీతో టేస్ట్ చేపిస్తాను. మమ్మీ టేస్ట్ ఎలా ఉంది? బాగుంది బేటా. థ్యాంక్ యూ మమ్మీ. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. సూపర్ స్పైసీగా ఉంది. మమ్మీ బాగుందా? బాగుంది. కొంచెం సాల్ట్ వేసాను అందుకే. సరే. సో ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూసారా? కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం తక్కువ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపట ఆడాక దాంట్లో దంచిన ఎల్లిపాయను దాంట్లో వేసుకొని ఒకసారి 1 to 3 times ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఎర్ర మిరపకాయలు అలా వేసుకోవాలి. మీకు 2 అయినా సరే 3 అయినా సరే మీ టేస్ట్, మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. వేసుకున్నాక దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. చట్నీస్ తెంపాము. మీకు ఒకటి కావాలంటే ఒకటి వేసుకోండి. నాకు అవి చిట్టపట్టలు అంటున్నాయి కాబట్టి మా మమ్మీతోనే కుక్ చేపిస్తున్నాను. మమ్మీ కుక్ చేయి. ఓకే బేటా. సో అదంతా ఆ పోసుని టమాటో పచ్చళ్ళకి మా మమ్మీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అది వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. మీ 5 minutes టమాటో పచ్చడి రెడీ.